జిల్లాలో మళ్లీ పెద్ద పులి భయం వెంటాడుతోంది. తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దుల్లో పెద్ద పులి సంచరిస్తున్నట్లు స్థానికులు గుర్తించారు. మహారాష్ట్రలోని చంద్రపూర్లోని పత్తి చేనులో పెద్ద పులి తిరుగుతున్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు. పెద్ద పులి భారీ నుంచి రక్షించాలంటూ అటవీ అధికారుల్ని వేడుకుంటున్నారు. ఇటీవల ఆదిలాబాద్ జిల్లాలో దాడికి పాల్పడిన పెద్ద పులి ఇదేనంటూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ సరిహద్దుల్లో మళ్లీ పెద్ద పులి కలకలం కనిపిస్తోంది. దీంతో భయాందోళనకు గురవుతున్నారు చుట్టుపక్కల వాళ్ళు. మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా అమృత్గూడలో పెద్ద పులి సంచారం కనిపించింది. పత్తి చేనులో పెద్ద పులిని స్థానికులు గుర్తించారు. దీంతో భయాందోళన వ్యక్తం చేశారు. పెద్ద పులి బారి నుంచి రక్షించాలంటూ వారు కోరుకుంటున్నారు. మనము విజువల్స్ లో చూడొచ్చు. తెలంగాణ సరిహద్దుల్లో మళ్లీ పెద్ద పులి సంచారం కనిపించింది. దీంతో స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. పెద్ద పులి బారి నుంచి మమ్మల్ని కాపాడాలి అంటూ కూడా కోరుకుంటున్నారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రేమ్ సాగర్ అందిస్తారు. ప్రేమ్ సాగర్. సుమిత్ర, ప్రస్తుతం తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దులో అంటే కొమరంభీం జిల్లాకి కేవలం 3 కిలోమీటర్ల దూరంలోనే ఈ పెద్ద పులి సంచరిస్తుంది. కాసేపటి క్రితం అమృత్గూడ సమీపంలో ఈ పులి పంట చేన్లలో ఉన్నప్పుడు అక్కడ స్థానికులు, రైతులు, అక్కడ ఉన్న వ్యవసాయ కూలంతా కూడా పరుగులు పెట్టిన పరిస్థితి ఆ వీడియో మనం చూస్తున్నాం. అమృత్గూడకు సంబంధించి కాసేపటి క్రితమే పులి రోడ్డుపై వ్యవసాయ పొలాల్లో పరుగులు తీస్తున్న పరిస్థితి. సో ఇదే పులి గతంలో కొమరంభీం జిల్లాకు సంబంధించి కాగజ్ నగర్ సిర్పూర్ డివిజన్ లో 2 మనుషులపై దాడి చేసింది. అందులో ఒక మహిళ మృత్యువాత పడ్డది. దాంతో పాటు సోమవారం రోజు కవిట్పేట్ మహారాష్ట్ర సరిహద్దులో ఉంది. అది మహారాష్ట్రలోని గ్రామం. కవిట్పేటలో లాలుబాయి అనే ఒక వృద్ధ మహిళపై కూడా దాడి చేసి హతమార్చింది. పశువులు, మేకల మందపైన అయితే చాలా దాడులు చేస్తుంది ఇదే పెద్ద పులి. సో తరచూ ఈ పులి ఇదే ప్రాంతంలో సంచరిస్తుంది. గత 2 నెలలు కావస్తుంది దాదాపుగా. సిర్పూర్టి, కాగజ్ నగర్ ఏరియా నుంచి మహారాష్ట్రలో ఉన్న మాకుడి, అన్నూర్ అనే రైల్వే స్టేషన్, ఆ రైల్వే ట్రాక్ దాటుతూ మహారాష్ట్ర వైపు వెళ్తుంది. అటువైపు అమృత్గూడ సమీపంలో సంచరించి మళ్ళీ తిరిగి తెలంగాణలోనికే ఇటుకల పహాడు, హుడికిలి, చీలపల్లి, వేంపల్లి అనే ఈ అటవీ ప్రాంతాల్లోనే సర్కిల్ రూపంలో ఇదంతా తిరుగుతూ ఇదే ప్రాంతంలో హల్చల్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. సో జనాలంతా కూడా భయభ్రాంతులకు గురవుతున్న పరిస్థితి ఉంది. సో ఇది ఏ క్షణమైనా మళ్ళీ బార్డర్ దాటి 3 కిలోమీటర్ల దూరంలో ఉంది కాబట్టి బార్డర్ దాటి తెలంగాణ వైపు వచ్చే అవకాశం ఉంది. సో కొమరంభీం జిల్లాకు సంబంధించి సిర్పూర్టి, కాగజ్ నగర్ మండలాలకు సంబంధించిన సరిహద్దు గ్రామాల ప్రజల్ని ఫారెస్ట్ కు సంబంధించిన అధికారులు అయితే అప్రమత్తం చేశారు. సో పులి ఎప్పుడు ఎటువైపు నుంచి వచ్చి దాడి చేస్తుందన్న దానిపైన మాత్రం కొంత టెన్షన్ వాతావరణం అయితే ప్రస్తుతం నెలకొనే ఉంది. సుమిత్ర, థ్యాంక్ యూ ప్రేమ్ సాగర్ ఫర్ ద అప్డేట్స్. नायाला इकडे हे निघला निघला हे बा हे बा